హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము రాయలసీమ స్పెషల్ అయిన పులగము పల్లీల పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. దీనికి కావాల్సినవి నేనైతే 1/2 కప్పు పెసరబ్యాళ్ళు అయితే తీసుకొని మీడియం మంట మీద వేయించేసుకున్నానండి. తర్వాత మనము పెసరపప్పుని తర్వాత బియ్యం 2 గ్లాసులు తీసుకొని అన్నింటినీ 1కి 2 సార్లు కలిపేసుకొని తర్వాత మనము వాటర్ అయితే పోసుకోవాలండి. నేను 2.5 గ్లాస్ అయితే 1/2 కప్పు పెసలు 2 కప్పుల బియ్యం అయితే తీసుకున్నా కాబట్టి 5 గ్లాసుల నీళ్ళనైతే తీసుకున్నాను. ఇప్పుడు పులగం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. కడాయి పెట్టుకొని అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం దోరగా వేయించేసుకోవాలండి. ఇలా కొంచెం సేపు వేగేంత వరకు ఉండి ఆనియన్స్ కొంచెం దోరగా వేగిన తర్వాత మనము 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలండి. ఇలా వేయించేసుకున్నాక ఇప్పుడు మనము దీన్ని తయారు చేసుకుంటూ ఉండగా ఇలా కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అడుగైతే మాడుతుంది, కానీ పర్లేదు, మనమైతే గరిటె పెట్టి తిప్పుకుంటూ ఉండాలి. ఇందులోకి ధనియాల పొడిని అయితే కొంచెం వేసుకొని మరలా కాసేపు వేయించుకోవాలండి. ఇలా అంతా వేగేంత వరకు ఉండాలి. అంతా వేగిన తర్వాత మనము ఇప్పుడు ఈ కాగిన దాన్ని నేనైతే రైస్ కుక్కర్లోకి అయితే వేసుకుంటాను. ఇలా తయారు చేసుకున్నాక మనము వాటర్ అయితే పోసుకుంటాం కదా. ఇలా నేను రైస్ కుక్కర్లో వేసుకున్న కొలతతో ఆ వాటర్ అయితే కొంచెం వేసుకొని రైస్ కుక్కర్లోకి అయితే మనం వేయించుకున్న మసాలా అంతా కూడా ఇందులోకి పెట్టేసి నేను రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తానండి. చూడండి, ఇలా వేసి రుచికి తగ్గంత ఉప్పు కూడా వేసుకొని మనము రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. ఇలా మనము మధ్య మధ్యలో ఒక్కోసారి చూస్తూ ఉండాలండి. 1కి 2 సార్లు కలిపేసుకుంటూ ఉండాలి. అప్పుడే పులగం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొందరు పెసలు అయితే వేయించుకోకుండా చేస్తారు, కానీ పెసలు వేయించుకుంటేనే పులగం టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కసారిగా మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎంత బాగా వస్తుందో. ఇలా మనము రెడీ చేసి పెట్టుకున్న తర్వాత రైస్ కుక్కర్లో పెట్టి స్టవ్ అయితే ఆన్ చేసుకుంటాము. మధ్యలో మూత అయితే తీసి కలిపేసుకోవాలి. చూడండి, పులగం అయితే అయిపోవచ్చింది. ఇంకొక నిమిషంలో పులగం అయితే రెడీ అయిపోతుందండి. ఇలా పులగం అయితే రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పల్లీల చట్నీని తయారు చేసుకుందాం. పల్లీల చట్నీకి ఆనియన్స్, పచ్చిమిర్చి, తర్వాత వెల్లుల్లి రెబ్బలు అన్నీ రెడీ చేసుకున్నాక ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకొని పచ్చిమిర్చి కాసేపు వేగిన తర్వాత ఆనియన్స్ను కూడా వేసి మూత పెట్టి కాసేపు వేగనివ్వాలి. అలా కాసేపు ఆనియన్స్ కలర్ మారేటప్పుడు మనము తరిగి పెట్టుకున్న టమోటాలను అయితే వేసి కాసేపు అయితే ఉడికించుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మూత అయితే పెట్టేసుకొని మరలా కాసేపు ఉడికించేసుకోవాలి. అలా కాసేపు ఉడికిన తర్వాత మనము మూత అయితే తీసి చూసుకొని టమోటాలు అన్నీ బాగా ఉడికిపోయాయి అనుకున్న తర్వాత మనము స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని బాగా చల్లారే వరకు పక్కనైతే పెట్టేసుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్నాక మనం వేయించి పెట్టుకున్న పల్లీలను మిక్సీలోకి అయితే వేసుకొని మిక్సీ ఆడించాలి. తర్వాత ఇలా మిక్సీ ఆడించుకున్నాక అందులోకి కొంచెం చింతపండు, వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మరలా ఒకసారి మిక్సీ అయితే వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చల్లారి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, తర్వాత టమోటాలు, ఇవన్నీ వేయించుకున్నదంతా కూడా మిక్సీ జార్లోకి అయితే వేసుకొని రుచికి తగ్గంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీ ఆడించేసుకున్నాం అనుకోండి, పల్లీల చట్నీ రెడీ అయిపోతుందండి. ఇది రోటిలో దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి.